మీ అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని రోజుల మళ్ళీ నీరసం ఉండడం మూలాన మీ దగ్గర రాలేకపోతున్నాను. మిమ్మల్ని కలుసుకొని మీతో ప్రార్థన చేయించుకోవాలని ఆశపడి అందరం కూడా ప్రార్థనలోకి వచ్చారు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించటమే కాక మనలో ఉన్న దోషాలు, మన అతిక్రమములు ఏమైనా ఉంటే ఆయన ఎదుట మనం ఒప్పుకోకపోతే, ఆయనతో మనం ఉండకపోతే మనం ఇలా ఉండాల్సిందేనని దేవుడి లేఖనాలు తెలియదు. మనం కూడా ఒక్కోసారి ఆయన దేవుళ్ళే సిల్లీగా తీసుకుంటాం. ప్రతి విషయం ఈ అతిక్రమమేనా, ఇది కూడా అతిక్రమమేనా, దేవునికి మనం ఇష్టలుగానే బతుకుతున్నాం, వారం గుడికి వెళ్తున్నాం, సందాయిస్తున్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం, ఇది కూడా తప్పేనా అని తెలిసి కూడా తప్పు చేస్తున్నాం. ఎందువల్ల మన అవిధేయత రాను 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 ప్రార్థనలో సన్నగిల్లిపోవటం, రాను 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 ప్రార్థనలో వెదగపోవటం, అదే మన జీవితాలు నాశనం చేస్తున్నాయి. మనం ప్రార్థన ఎప్పుడైతే కలిపామో సాతాను మన మీదకి రాడు. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయకపోతే, దేవునికి మనం ఇష్టలుగా నడవకపోతే, మనకు ప్రార్థన నడవకపోతే ప్రార్థన ఫలిస్తుంది. ఆ ప్రార్థన మనం ఎలా ఉండాలంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళం ఉండాలి. అది తెలుసుకొని దేవునితో నడిస్తే మన జీవితాలు బాగుపడతాయి. కొన్నాళ్ళు బట్టి ఆరోగ్యం బాగుపడలే, అందువల్ల మీరు మంచిగా రాలేదు. మీరందరూ ప్రార్థన చేశారు, మీతో కలవటానికి, మీలో ముచ్చటించడానికి దేవుడు కొద్దిగా అవకాశం ఇచ్చాడు. అందువలన మిమ్మల్ని కలుసుకోవటానికి సమయం సరిపోయింది. కీర్తన గ్రంథము 32వ కీర్తన 1వ వచనం. తన అతిక్రమమును పరిహారం నొందనవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందనవాడు ధన్యుడంటున్నాడుగా. తన పాపమును ప్రాయశ్చిత్తం నొందనవాడు. మనం అనుకుంటాం ఆ గుడికి వెళ్తే తగ్గిపోద్ది, ఈ గుడికి వెళ్తే పాపం పోద్ది, ఎక్కడికి వెళ్ళినా ఆ పాపం వెంటాడుతానే ఉంటామని. జీవితంలో ఏ పాపం అన్నా చేయి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దావీదు కూడా అలాగే చేశాడు. బస్తేబా విషయంలో, ప్రతి విషయంలో కూడా పాపమే చేయని, యుద్ధానికి వెళ్ళే, విచారణ చేసి వెళ్ళేవాడు. ఒక బస్తేబా విషయంలోనే తప్పు చేశాడు. ఆయన అందుమూలన శిక్షించాడు, ఎన్నో హింసలు పెట్టాడు. అయినా సరే ఆయన పాదాల తలుపుతో మానవ. ఆయన ఎప్పటికైనా నన్ను దీవిస్తాడు, ఎప్పటికైనా నన్ను రక్షిస్తాడు అనే ఆలోచనలోనే ఉండిపోయి కనిపెట్టుకుని ఉన్నాడు. అదే సౌలు అయితే అలా చేయలేదు. ఆయన లెక్క అయితే దావీదు కన్నా పాపం తప్పు చేసిన వాడు తక్కువ. పాపము దావీదు కన్నా చాలా తక్కువ. అయినా సరే దేవుని పాదాలు తలపడం. ఇశ్రాయేలు మొదటి రాజుగా చేశాను. దేవుడి నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించాడే, నేను ఆయనకు కృతజ్ఞతగా ఏం చెల్లించానని ఏమీ చెల్లించలేకపోయాను. అందువల్లనే దేవుడు దూరం చేశాడు. ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు తడిపితే దావీదును కాపాడినట్టు ఆయన కాపాడేవాడు. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాం. అదే మనలో ఉన్న పాపం, అదే మనలో ఉన్న దోషం, అది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు ప్రాయశ్చిత్తం ఇరిగిన హృదయంతో ఎవడైతే దీనుడైనా నా మందిరంలో నిలబడతాడు వాడు ధన్యుడు అంటున్నాడు. మనకే తెలుసు అంతా ఇది కూడా పాపమేనా అనే ఆలోచన ఉండిపోతుంది. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13. ఆ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎప్పుడు కనికరం పొందుతాడు? విడిచిపెట్టాలి. ఎక్కడ? దేవుని ఎదుట. దేవుని ఎదుట మనం ఒప్పుకోని, అయ్యా నేను తెలుసో తెలక ఈ పాపం చేశానయ్యా, ఇక మళ్ళీ నేను చేయనయ్యా
అని మనం ఆయన పాదాలు నడపగలిగితే మన జీవితాలు రక్షించబడతాయి. మన జీవితాలు రక్షించబడతామే కాక మనము జీవితం అనుగ్రహిస్తాం. అలాంటి స్థితి నీకు నాకు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటివన్నీ అతిక్రమంలో ఒప్పుకోవాలి. దాన్ని దాచిపెట్టకూడదంట. కడుపులో పెట్టుకొని పైకోరకుండా లోపల ఉన్నాడు నటిస్తాడు. నేనే భక్తిపరుని, నేను ఎక్కడ పాపం చేయలేదు, నా అంత గొప్పోడు లేడు, ఆడు చూడు అది చేస్తున్నాడు, ఈడు చూడు ఇది చేస్తున్నాడని మనలో మనము అనుకుంటాం. నీ కంటిలో ఉన్న దూరాన్ని తీసుకోమంటున్నాడు. ముందర నా కంటిలో ఉన్న దూరాన్ని తీసుకోవాలి. ఎదట వాళ్ళ కంటిలో ఉన్న మనసుని నాకెందుకు, నాది నేను సరి చేసుకోవాలి, నా అతిక్రమాన్ని నేను ఒప్పుకోవాలి, దేవుని ఎదుట బాధ్యతగా నిలవాలని ప్రయాసపడాలి. అప్పుడే దేవుడి దీవెన పొందుకుంటాం. అలాంటి స్థితి నీకు నాకు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనం అంత దూరపరిచి ఉన్నాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడు. అయినా సరే మనం దగ్గర అవట్లేదు. ఆయన ఎందువలన మనలో అహంకారం. ఆడు నన్ను అంటవేంటి, నేను ఆడితో అమ్మాట పడతావేంటి, ఆడిని నేను 10 మాటలు అన్నాను, అదంతా దాని బతికేంత నన్ను అనేదా. నా దగ్గరికి పద్దాకా అప్పు వచ్చేది, నా దగ్గరికి తింటాకు వచ్చేది, అది అంటే నేను పడతావేంటి అన్నీ ఆలోచనలోనే ఉంటున్నామే తప్ప మనం తగ్గించుకోవడం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడదు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడవాడు. లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని నన్ను అతిక్రమణ దాచిపెట్టయ్యా. అయ్యా నీ సమయంలో నేను కడుపై భక్తులు ఊడుకొని ఉంటానయ్యా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నాతో సూటిగా మాట్లాడావయ్యా. నాలో పాపం ఉందయ్యా, నేను ఎవరినైనా ఎవరిని దూషించాను, నాన్న కంటితో నేను ఎవరితో పాపం చేశాను. ఏమి కూడా అలా చేశాడు. పిల్లలందరూ కూడా ఎక్కడన్నా కంటితో కానీ వాళ్ళ మనసులో కానీ పాపం చేశారని బల్లర్పించేవాడు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆశ కలిగిన ప్రాణం తృప్తి పొందామా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిద్దామా. ఇదే ఉందనే పాపమేనా, అందరూ చేసి అందరూ నడిచే నడకలో నేను నడుస్తున్నాను, అందరూ ఇళ్ళలో బాటలో నడుస్తున్నారు అని అనుకుంటున్నామే తప్ప దేవుని రాజ్యం ఏంటో, దేవుని నీతి ఏంటో, దేవుని యథార్థత ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని దేవుని ఎదుట అధికారమని ఒప్పుకుందాం. దాన్ని వేసి పెట్టువాడు తండ్రి అంటున్నాడు. ఇలాంటి స్థితి నాకు నీకు కలగాలి. దేవుని ఎదుట మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను దర్శించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని మనం ప్రార్థన పూర్వకంగా దేవుడితో మనం అతిక్రమంలో ఒప్పుకుందాం, మన పాపంలో ఒప్పుకుందాం, ఆయనకు ఇష్టలుగా బతుకుదాం. ఇట్టి మాటలు దేవుడి